జూబ్లీహిల్స్ కాంగ్రెస్ అభ్యర్థి విషయంలో సస్పెన్స్ నడుస్తోంది. బైపోల్లో పోటీ చేసేందుకు ఆశావాహులు పెరుగుతుండడంతో టికెట్ విషయంలో హైకమాండ్ ఆచితూచి అడుగులు వేస్తోంది. ఇప్పటికే ఈ రేసులో ముందున్న అజారుద్దీన్కు ఎమ్మెల్సీగా అవకాశం దక్కడంతో సైడ్ అయ్యారు. కానీ ఇప్పుడు అజారుద్దీన్ని పోటీలో దింపాలని మైనారిటీలు కోరుతున్నారు. వారం రోజులుగా మైనారిటీ నేతల రాకతో అజార్ నివాసం సందడిగా మారిందా? ఎమ్మెల్సీగా ప్రమోట్ కానందునే అజారుద్దీన్పై ఒత్తిడి పెరుగుతోందా? లెట్స్ వాచ్ ది స్టోరీ. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక షెడ్యూల్ ఏ క్షణమైనా విడుదలయ్యే అవకాశం ఉంది. బీహార్ ఎన్నికల షెడ్యూల్తో కలిపి బైపోల్ షెడ్యూల్ విడుదల చేయనున్నారు. కానీ కాంగ్రెస్ పార్టీ మాత్రం అభ్యర్థి విషయంలో ఎటూ తేల్చడం లేదు. ఇప్పటికే అభ్యర్థి విషయంలో నాంచివేత ధోరణే కనిపిస్తోంది. దాంతో ఆశలు పెంచుకుంటున్న నేతలు పెరిగిపోతున్నారు. ఓవైపు మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్, నవీన్ యాదవ్, బొంతు రామ్మోహన్, మైనంపల్లి హనుమంతరావు, కంజర్ల విజయలక్ష్మి, సిఎన్ రెడ్డి లాంటి లీడర్లు పోటీ పడుతున్నారు. ఇక మైనారిటీ వర్గం నుంచి పోటీలో నిలిచిన అజారుద్దీన్కు ఎమ్మెల్సీగా అవకాశమిచ్చారు. దాంతో ఆయన పోటీలో నుంచి తప్పుకున్నారు. కానీ అజారుద్దీన్ను పెద్దల సభకు పంపే ఫైల్ను గవర్నర్ ఆమోదించలేదు. దాంతో ఆయనకు ఎమ్మెల్సీ పదవి ఎప్పుడు వస్తుందో తెలియని పరిస్థితి. ఈ నేపథ్యంలోనే అజారుద్దీన్ను కొందరు ముస్లిం నేతలు కలవడం ఆసక్తికరంగా మారింది. వారం రోజులుగా కాంగ్రెస్ నేత అజారుద్దీన్ ఇంటి దగ్గర సందడి వాతావరణం నెలకొంది. బంజారాహిల్స్లోని అజారుద్దీన్ ఇంటి వద్ద మైనారిటీ నేతలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున వచ్చి అజారుద్దీన్తో భేటీ అవుతున్నారు. జూబ్లీహిల్స్ నుంచి పోటీ చేయాలని ఆయన కోరుతున్నారు. ఇటీవలే అజారుద్దీన్కు గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా ప్రకటించారు. అయినప్పటికీ మైనారిటీ నేతలు ఆయన కలవడం చర్చనీయాంశంగా మారింది. అయితే గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా అజారుద్దీన్ ఎన్నికకు న్యాయపరమైన చిక్కులుండడంతో అభిమానులు, కార్యకర్తలు ఆందోళన చెందుతున్నట్టు తెలుస్తోంది. అందుకే పోటీ చేయాలని ఒత్తిడి చేస్తున్నట్టు సమాచారం. ఒకవేళ అజారుద్దీన్ పోటీలో లేకపోతే తమ మద్దతు ఉండదంటూ బాహాటంగానే అజారుద్దీన్కు చెబుతున్నట్లు తెలుస్తోంది. గతంలో రాజకీయ నేపథ్యం ఉందన్న కారణంతోనే బీఆర్ఎస్ నేత దాసోజు శ్రవణ్ ఎన్నికను గవర్నర్ రిజెక్ట్ చేశారు. ఇదే విషయాన్ని వారు అజారుద్దీన్ ముందు చెబుతున్నట్టు సమాచారం. ఇప్పటికీ ఆ కేసు సుప్రీంకోర్టులో పెండింగ్లో ఉంది. అయితే అజారుద్దీన్ గతంలో ఎంపీగా పోటీ చేసి గెలవడంతో పాటు మొదటి అసెంబ్లీ ఎన్నికల్లో సైతం పోటీ చేసి ఓడిపోయారు. ఈ నేపథ్యంలో ఆయన ఎమ్మెల్సీ అభ్యర్థిత్వాన్ని గవర్నర్ ఎంత మేరకు ఆమోదించే అవకాశం ఉందంటూ ఆయన అభిమానులు ప్రశ్నలు లేవదీస్తున్నట్టు తెలుస్తోంది. అయితే తన ఇంటికి వస్తున్న తన అభిమానులకు, మైనారిటీ నేతలకు అజారుద్దీన్ సర్ది చెప్పి పంపిస్తున్నట్లు సమాచారం. తనకు సోనియా గాంధీ, రాహుల్ గాంధీతో పాటు సీఎం రేవంత్ రెడ్డిపై అపార నమ్మకం ఉందని, తనను ఖచ్చితంగా ఎమ్మెల్సీ చేస్తారని ఆయన సన్నిహితుల వద్ద చెబుతున్నారని టాక్. మరోవైపు జూబ్లీహిల్స్లో మైనారిటీ ఓట్లు రాబట్టేందుకు అధికార పార్టీ నేతలు గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు. తాజాగా జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోనే రహమత్ నగర్లో ముస్లిం మహిళలకు కుట్టు మిషన్లు పంపిణీ కార్యక్రమాన్ని మంత్రులు అడ్లూరి లక్ష్మణ్, పొన్నం ప్రభాకర్, గడ్డం వివేక్ ప్రారంభించారు. జూబ్లీహిల్స్లో ముస్లిం మహిళల ఆర్థిక స్వావలంబన దిశగా కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తుందని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 42,230 కుట్టు మిషన్లు పంపిణీ లక్ష్యం ఉందని, ఇప్పటి వరకు 10,490 మహిళలకు మిషన్లు అందజేశామన్నారు. మరోవైపు ఇందిరమ్మ మైనారిటీ మహిళా యోజన కింద వితంతువులు, ఒంటరి మహిళలకు 50,000 ఆర్థిక సాయం అందజేస్తున్నట్లు గుర్తు చేశారు. మొత్తం మీద అధికార పార్టీ బైపోల్ అభ్యర్థి విషయంలో ఆచితూచి అడుగులు వేస్తోంది. గెలుపు గుర్రానికే టికెట్ ఇచ్చేందుకు రెడీ అవుతోంది. తాజాగా జూబ్లీహిల్స్ ఇన్ఛార్జి నేతలతో సమావేశమైన సీఎం రేవంత్ రెడ్డి అభ్యర్థి విషయంలో అందరి నుంచి అభిప్రాయాలు తీసుకున్నారు. అయితే సీఎం సమావేశంతో అలర్ట్ అయిన ఆశావహులు తమ పేర్లను పరిశీలించాలని మంత్రుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నట్టు తెలుస్తోంది. ఏది ఏమైనా 1-2 రోజుల్లోనే కాంగ్రెస్ అభ్యర్థి ఎవరనే దానిపై క్లారిటీ వస్తుందని గాంధీభవన్ వర్గాలు అంటున్నాయి.